వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం కాంబినేషన్ ఫుడ్లో ఒక రెండు మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన హెల్దీ రెసిపీస్ని ప్రిపేర్ చేసేసుకుందామండి. ఈరోజు నేను చేసిన కాంబినేషన్ రెసిపీస్ గోంగూర పచ్చడి అండి, పచ్చిమిర్చి కాంబినేషన్తో. అందులోకి బెండకాయ వేపుడు చాలా బాగుంటుంది. ఈ రెండింటి కాంబినేషన్తో వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి ఆ బెండకాయ వేపుడు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఈ గోంగూర పచ్చడిని మనం పెరుగన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రెండు రెసిపీలని ఈరోజు కాంబినేషన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. గోంగూర పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక గోంగూర కట్టని ఒలిచేసి నీట్గా ఒక 3-4 సార్లు కడిగేసిన తర్వాత ఈ విధంగా ఉన్న హోల్స్ ఉన్న గరిటెలో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. ఇక్కడ నేను ఎర్ర గోంగూర తీసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు తెల్ల గోంగూర కూడా వాడుకోవచ్చు. అలాగే ఈరోజు గోంగూర పచ్చళ్ళలోకి కాంబినేషన్గా నేను బెండకాయ వేపుడిని ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 1/2 కేజీ బెండకాయని నీట్గా కడిగేసిన తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచేసేసి చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇప్పుడు గోంగూరని ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక పాత్ర తీసుకొని ఈ గోంగూరని ఇందులో వేసుకుందాము. ఇక్కడ నేను ఈ సైజులో ఉన్న పచ్చిమిరపకాయని ఒక 12 తీసుకున్నానండి. కొంచెం గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ కారం ఉండాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా ఉన్న పచ్చిమిరపకాయను కూడా నేను గోంగూర పచ్చడిలో వేస్తాను. ఈ పచ్చిమిరపకాయని అలాగే డైరెక్ట్గా వేయకుండా ఈ విధంగా తుంచి వేసుకుంటే కారం అంతా దిగి ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్తో పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. ఆకుకూర మనం కడిగాం కాబట్టి నీళ్లు వస్తాయి. అలాగే నేను వేసిన నీళ్లు వంపకుండా కొద్దిగా వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్ లేకుండా మీడియం ఫ్లేమ్లో ఒక 4 లేదా 5 నిమిషాలు ఈ గోంగూర ఉడికించుకోవాలి. చూద్దామండి, గోంగూర ఉడికిపోయి ఉంటుంది. చూడండి ఉడికిపోయింది. ఆ పచ్చిమిరపకాయలు కూడా మనకు మెత్తబడ్డాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారనివ్వాలి. ఇది చల్లారే లోపల మనం బెండకాయ వేపుడిని పోపు చేసేద్దాం. ఈ గోంగూరలో ఉన్న పచ్చిమిరపకాయలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు తుంచి వేయాలి. ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని వేసేద్దాం. బెండకాయ ముక్కలు వేగే లోపల ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోతాయి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేయాలి. బెండకాయ ముక్కల్ని 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేగాయి కదా బెండకాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ కారం పొడి వేసేటప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు జస్ట్ ఒకసారి కలిపేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ బెండకాయ ముక్కలు కొంచెం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. చూడండి బెండకాయ ముక్కలు వేగిపోయాయి. అలాగే ఉల్లిపాయలు కూడా చూడండి మంచి బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఆ మాదిరి మనం బెండకాయ వేపుడు చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు ఆ విధంగా ఫ్రై అయితే మనకు చాలా బాగుంటుంది బెండకాయ వేపుడు. మరీ ఎక్కువ రోస్ట్ చేసినా కూడా మనకు చేదని అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. కొంచెం వెల్లుల్లి ఫ్లేవరు బాగుంటుందండి. ఇప్పుడు వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా మనం బెండకాయ వేపుడు చేసినప్పుడు జిగురుగా వస్తుంది. అలాగే ఆ బెండకాయ ముక్కలు కూడా కట్ అయిపోతాయి. చూడండి మనం ఈ విధంగా చేసుకున్నామంటే బెండకాయ ముక్కలు పొడిగా జిగురు లేకుండా వచ్చేస్తుంది. చాలు. ఇప్పుడు వెల్లుల్లి వేగింది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి. ఈ వేపుళ్ళు కూడా మనం చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చండి. అందులో వేసే పొడులు మార్చుకుంటూ ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకొద్దిగా సాల్ట్ వేద్దాము. కారం పొడి అవన్నీ వేసాం కదా చప్పగా లేకుండా. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకుందాము. అంతే అండి. ఈరోజు ఏమి ఇందులో పప్పుల పొడి కానీ పల్లి పొడి కానీ వేయలేదు. ఇలా కూడా మనం వేపుళ్ళు కారం ధనియాల పొడి వేసుకుంటే కూడా కమ్మగా బాగుంటుంది. చాలండి, బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని మనం గోంగూర చల్లారిపోయింది కదా దాని ప్రాసెస్ చూద్దాము. నేను పచ్చిమిరపకాయలని ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నానండి. మీకు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. మిక్సీలో కూడా మనం అచ్చు రోళ్ళలాగే చేసుకోవచ్చు.
రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. ముందుగా ఈ పచ్చిమిరపకాయని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మిక్సీ వేసుకోవాలి, మరీ మెత్తగా వేయకూడదు. ఇప్పుడు ఇందులో గోంగూర వేసేసుకుందాం. నీళ్లు వంపలేదండి, నేను వేసిన నీళ్ళతోనే ఆ గోంగూరని ఉడికించాను. కంటిన్యూగా కాకుండా జస్ట్ అలా నిలుపుకుంటూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం గోంగూర పచ్చడిని మిక్సీ వేసుకోవాలి, మరీ మెత్తగా వేయకూడదు. చూడండి, మనకు ఆ విత్తనాలు కూడా ఎంత బాగున్నాయో. పచ్చడి కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి, పచ్చిమిర్చి ఫ్లేవరు. ఇప్పుడు ఇందులోకి మెయిన్ టేస్ట్ అండి, పచ్చి ఉల్లిపాయలు. ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఒకసారి కలిపేసేసుకొని ఒక్కసారి అలా గ్రైండ్ చేయాలి, మెత్తగా అయిపోకూడదు ఉల్లిపాయ ముక్కలు. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా కనిపిస్తూ ఉండాలి. జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ పచ్చడికి పోపు వేసేద్దాం. పోపు లేకుండా కూడా ఇదే విధంగా తినచ్చండి, చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చగా దంచి వేయాలి. 3 ఎండుమిరపకాయలు తుంచి వేయాలి. ఉల్లిపాయలు మనం పచ్చడిలో మిక్సీ వేసాం కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు ఈ వెల్లుల్లిని మీడియం ఫ్లేమ్లో బాగా పోపు అనేది బాగా వేగాలి. పోపు వేగిపోయింది. చివరగా కొంచెం కరివేపాకు వేసేద్దాము. ఇందులో కొద్దిగా పసుపు పొడి వేసుకుందాము. ఈ పచ్చడిని వేసేద్దాము. మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు మనం ఫ్రై చేయకూడదు. పోపు వేసిన తర్వాత జస్ట్ మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 నిమిషాలు మాత్రమే ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనకు గోంగూర ఫ్లేవర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు చాలండి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ 2 రెసిపీలని డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇప్పుడు గోంగూర పచ్చడిని డిష్ అవుట్ చేసేసుకుందాము. ఎండుమిరపకాయలు నంచుకొని తింటే బాగుంటుందండి. అన్నంలోకే కాదు, పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి. ఓకే అండి, ఇప్పుడు మనం బెండకాయ వేపుని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. అంతే అండి, బెండకాయ వేపుడు. కాబట్టి చూసారు కదండి, ఈరోజు నేను చేసిన కాంబినేషన్ గోంగూర పచ్చడి పచ్చిమిర్చి కాంబినేషన్తో. ఎండుమిర్చి కూడా వేస్ట్ చేసుకోవచ్చు. నేను ఈసారి కాంబినేషన్లో మార్చి చేస్తానండి. అందులోకి బెండకాయ వేపుడు చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి రైస్తో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ను, స్నాక్స్, తర్వాత టిఫిన్ బాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూసి ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.